శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో ఉగ్రవాదులతో లింకులున్న నూర్ మహమ్మద్ అరెస్టుపై ఎస్పీ సంచలన విషయాలు వెల్లడించారు. దేశ సమగ్రతకు అవరోధం కలిగించే కార్యకలాపాల్లో పాల్గొన్నాడన్న సమాచారంతోనే నూర్ మహమ్మద్తో పాటు మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు జిల్లా ఎస్పీ రత్న తెలిపారు. ఇక ఉపా చట్టం కింద నిందితులను అరెస్ట్ చేశామన్నారు. వీరిద్దరూ నిషేధిత వాట్సాప్ గ్రూపుల్లో సమాచారం షేర్ చేసినట్లు గుర్తించామన్నారు. నూర్ మహమ్మద్ చికెన్ బిర్యానీ తయారు చేస్తూ అమాయకుడిలా కనిపిస్తాడు అని ఎస్పీ తెలిపారు. ఉగ్ర సంస్థ శిక్షణకు పిలిస్తే వెళ్లేందుకు నూర్ మహమ్మద్ సిద్దంగా ఉన్నట్లు తెలిసిందన్నారు. నిషేధిత వాట్సాప్ గ్రూప్ పాక్కు చెందిన మరో 30 గ్రూపుల్లో అతడు సభ్యుడిగా ఉన్నాడని వెల్లడించారు. దేశ సమగ్రతకు సమైక్యతకు అవరోధం కలిగించేటువంటి సమాచారాన్ని సేకరించడం, అలాంటి యాక్టివిటీస్ లో పార్టిసిపేట్ చేయడం, అలాంటి సెక్షన్స్ తో ఎస్టర్డే అరెస్ట్ చేయడం జరిగింది. రిమాండ్ తరలించడం జరిగింది. ప్రస్తుతం కడప సెంట్రల్ జైలుకు అతని 14 రోజుల రిమాండ్ విధించి పంపించడం జరిగింది. ఈ వ్యవహారంలో అతని యొక్క వాట్సాప్ గ్రూపుల్లో పరిశీలిస్తే జైష్-ఈ మహమ్మద్, సదాయి జిహాద్, మక్బూజ్ కి ఆవాజ్, నజరియాతి అనే స్టూడెంట్స్ ఓపెన్ పొలిటికల్ గ్రూప్ ఇన్ పాకిస్తాన్, అట్లాగే కాఫీరాన్ కి రియా తల్వార్ అనే ఒక వాట్సాప్ గ్రూపుల్లో సంస్థకు సంబంధించినటువంటి వాట్సాప్ గ్రూపుల్లో ఇతను మెంబర్ గా ఉన్నాడు. అలాగే ప్రతిరోజు కూడా యాక్టివ్ గా ఉన్నాడు. వాటికి సంబంధించినటువంటి సమాచారాన్ని సేకరిస్తున్నాడు. అంతేకాకుండా మసీదుల దగ్గర ఉన్నటువంటి ఆఫ్టర్ ప్రేయర్స్ మసీదుల దగ్గర ఉన్నటువంటి యువకులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా ఈ విషయాన్ని ఇతను తెలియజేస్తున్నాడు. ఈ సమాచారం అంతా కూడా మనం ఒక క్లోజ్ వాచ్ పెట్టి సేకరించడం జరిగింది. పైకి చూడటానికి చాలా అమాయకుడిలాగంటే చిన్న వ్యక్తిలా కనిపిస్తాడు. అంటే ఇతను ఒక చికెన్ బిర్యానీ తయారు చేస్తాడు. బట్ నాట్ హ్యావింగ్ వైఫ్ ఎట్ ప్రెజెంట్. ఈ యాక్టివిటీస్ లో ఇన్వాల్వ్ అవటము, దీనిపైన మనం సమగ్ర విచారణ చేయడానికి మనకు వచ్చినటువంటి కౌంటర్ ఇంటెలిజెన్స్ సమాచారం మేరకు అతను అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకా కూడా ఫ్యూచర్ లో ఇంకా అదర్ యాక్టివిటీస్ ఏమైనా ఉన్నాయని చెప్పి వెరిఫై చేస్తాము. అతనికి అవసరమైతే కస్టడీలోకి తీసుకుని ఇంకా విచారించడం జరుగుతుంది. ఏది అదర్ గ్రూప్స్ తో ఇంకా ఉన్నాయా లింక్స్, ఇంకెవరైనా ఇతనితో ప్రజెంట్ లింక్ లో ఉన్నారని కూడా సేకరించడం జరుగుతుంది. బట్ ఇతనైతే ఒక రాడికల్ లాగా ఉంది ఇతని యాటిట్యూడ్. అలాగే ఏదైనా ఆహ్వానం గానీ, ఏదైనా ఉగ్ర సంస్థ ఏదైనా ట్రైనింగ్ ఇవ్వడానికి కానీ అలాంటి వాటికి ఏమైనా పిలిస్తే అతను వెళ్ళడానికి రెడీగా ఉన్నట్లు మనకు విచారణలో తేలింది. నిషేధిత వాట్సాప్ గ్రూపులు 6, అదర్ గ్రూప్స్ పాకిస్తాన్ గ్రూప్స్ మొత్తం 36 గ్రూపుల్లో ఇతను వాట్సాప్ గ్రూపుల్లో మెంబర్ గా ఉన్నాడు. యాక్టివ్ మెంబర్ గా కూడా ఉన్నాడు.